ప్రైజ్ ది లార్డ్. అందరికీ క్రీస్తునామం పేరట శుభావందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి యొక్క వర్తమానం ద్వారా మీ అందరి మధ్యకు రావడానికి దేవుడు ఇచ్చిన కృపకై దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడి మహాకృపలో మీ అందరికీ అనేకమైన వాక్యాలు పంపిస్తూ దేవుని నామం పేరట వాక్యాలు పంపించడానికి దేవుడు చేస్తున్న ప్రతి కృపను బట్టి కూడా నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు లూకా సువార్తలో నుండి 7 రకములైనటువంటి ధనవంతులను గురించి నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. లూకా సువార్తలోనే ఉన్నటువంటి 7 రకములైనటువంటి ధనవంతులు. అందులో ఒక వాక్యాన్ని చదువుదాం. లూకా సువార్త 21వ అధ్యాయం 1వ వచనం. లూకా సువార్త 21వ వచనంలో ఒక మాట రాయబడింది. మరి అనేక మంది కానుకలు సమర్పిస్తున్నప్పుడు కొంతమంది ధనవంతులు కానుక వేయటాన్ని యేసు ప్రభువారు పారజూచెను అనేటువంటి మాట మనకి అక్కడ కనిపిస్తుంది. ఆయన ఎవరిని చూశాడు? ధనవంతులను పారచూచెను అనేటువంటి మాట మనకు కనిపిస్తుంది. అక్కడ మరొక స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీ 2 కాసులు వేసింది. ఆమె జీవనం అంతా వేసేసిందని యేసు ప్రభువారే సాక్ష్యం ఇచ్చారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, అక్కడ కొంతమంది ధనవంతులను వారు కానుకేయడం యేసు ప్రభువారు పారజూచినట్టు తేటగా చూశాడు. వారు ఎలా వేస్తున్నారు, వారు ఏం వేస్తున్నారు. అయితే వారు ధనవంతులు, వారు కలిగిన దాంట్లో చేశారు. అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ధనవంతులు అనేవారు దేవుని దృష్టిలో ఉంటారు, కానీ వారు దేవుని దృష్టిలో ఉండాలి, వారు దేవునిలో ఉండాలి. దేవుడు వారిని కనికరిస్తాడు. ఈరోజు ధనవంతులైన వారందరూ దేవుడు దీవిస్తున్నాడు. సో ప్రాబ్లం అది కాదు. ధనవంతులైన వారు దేవుని కలిగి ఉండేది ఏ ప్రాబ్లం లేదు. కానీ ధనవంతులైన వారు ఎలా ఉన్నారో మరి ఈ యొక్క లూకా సువార్తలో దేవుడు రాయించాడు. పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి ఈ లూకా సువార్తలో 7 రకములైనటువంటి ధనవంతులను చూద్దాం. మొట్టమొదటిగా లూకా సువార్త 14వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. లూకా సువార్త 14వ అధ్యాయం 12వ వచనం మీరు ఇక్కడ చదివితే ఇక్కడ ఏముంటుందంటే, మీరు విందుకు పిలువబడినప్పుడు ఏమనుంది అక్కడ? మీరు విందుకు పిలువబడినప్పుడు ధనవంతులను పిలవవద్దు అనేటువంటి మాట మనకు అక్కడ కనిపిస్తుంది. అంటే అర్థం ఏంటంటే, ఎందుకు ధనవంతులను పిలవవద్దు అని అన్నాడంటే, పేదవారిని, అంగహీనులు అందరినీ పిలవచ్చు. ఎందుకు నీ పొరుగువాడిని ధనవంతులను పిలవద్దంటే, వీరు ప్రత్యోపకారాన్ని ఆశించేటువంటి వారు. అంటే నీ దగ్గర నుంచి ప్రత్యోపకారాన్ని పొందడానికి వీళ్ళు ఆశిస్తారు కాబట్టి వీళ్ళని పిలవద్దు. ఈ ధనవంతులైన వారు ప్రత్యోపకారం పొందడానికి వాళ్ళు రకరకాలైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. అంటే ఈ ధనవంతుల యొక్క ప్రయారిటీ దేనికి ఎలా ఉంటుందంటే, ఇక్కడికి వెళ్తే నాకేంటి, లేకపోతే ఇది చేస్తే నాకేంటి అనేటువంటి భావన. యేసు ప్రభువారిని కూడా శిష్యులు వెంబడించేటప్పుడు వాళ్ళు ఏమన్నారు? ప్రభువా, నిన్ను వెంబడిస్తే మాకేంటి అని అడుగుతున్నారు వాళ్ళు. ఈరోజు లంచం తీసుకునే వాళ్ళు కూడా ఏమంటారు? సంతకం పెడతారు, ఏంటి నాకేంటి అంటారు. అంటే వాడు ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ప్రత్యోపకారం అంటే నీ దగ్గర నుంచి ఏదో ఉపకారాన్ని, అంటే లంచం గుండుగానో లేదా ఏదో రకంగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ ధనవంతుడు కూడా విందు చేసినప్పుడు కొంతమందిలో ధనవంతులైన పొరుగు వారిని పిలవవద్దు అన్నాడు. ఎందుకు ఆ మాట చెప్పాడంటే, పేదలను పిలువ, అంగహీనులను పిలువ, వాళ్ళందరినీ పిలువ, వాళ్ళు నీ దగ్గర నుంచి ప్రత్యోపకారం ఏమి ఆశించరు. కానీ ఈ ధనవంతులైన వారు ప్రత్యోపకారాన్ని ఆశించేవారు కాబట్టి వాళ్ళు పిలవకుండా ఉన్నప్పుడు యేసుప్రభు వారు ఇక్కడ చెప్పినటువంటి మాట ఏంటంటే, నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యోపకారం పొందుదు అంటాడు. ఎప్పుడు నీతిమంతుల పునరుద్ధానమందు నువ్వు ప్రత్యోపకారాన్ని పొందాలి అని అంటే, ఇలా ఎవరైతే ప్రత్యోపకారాన్ని ఆశించేటువంటి ఈ ధనవంతులు ఉంటారో వారిని విందునకు పిలవని అవసరం. ఇక్కడ విందు అని మీరు జ్ఞాపకం చేసుకున్నాడు. విందు అని అనగానే ఇక్కడ చాలామంది భోజనం, అంతే కదా, భోజనం కూడా పిలవద్దని ఎందుకు చెప్పాడు అంటే, వారు ప్రత్యోపకారాన్ని ఆశించేటువంటి వారు. అంటే నీతిమంతుల పునరుద్ధానం నీ ప్రత్యోపకారాన్ని పొందాలంటే ఈ ధనవంతులకు కూడా నువ్వు దూరముగా ఉండాలి. అందుకే బైబిల్ ఎప్పుడు చెప్తుంది, ఎందుకు ధనవంతులను ప్రేమించండి, కానీ ఇలాంటి విందులు చేసేటప్పుడు
ఆ విందుకు పిలవపోవడానికి గల కారణం ఏంటంటే వారు ప్రత్యోపకారాన్ని ఆశించేవారు. అంటే ధనవంతుడు ఎలా ఉండాలో తెలుసా? ఇక్కడ నా పాయింట్, ధనవంతుడు ప్రత్యోపకారాన్ని ఆశించినటువంటి వాడిగా ఉండాలి. ఇది దేవుడు ఇక్కడ రాయించినటువంటి ప్రత్యేకత. ఒక ప్రత్యోపకారాన్ని వాడు ఆశిస్తూ ఉన్నాడు. సపోజ్ మీకు చెప్తున్నాను, సపోజ్ ఒక ధనవంతుడు ఇంటికి మీరు వెళ్ళారు, వాడు మిమ్మల్ని పిలిచాడు, లేకపోతే మీరు వాడిని పిలిచారు, వాడు పిలిచి వాడు ఏదైతే మీకు చేశాడో వాడికి చేయమనే ప్రత్యోపకారాన్ని వాడు ఎక్స్పెక్ట్ చేస్తాడు. అదే పేదవారైతే అది ఎక్స్పెక్ట్ చేయరు. అందుకని విందు అన్నాడు. విందుకు కూడా పిలవద్దని ఎందుకు చెప్పాడంటే ఈ ధనవంతుల యొక్క విధానం ఏంటంటే ప్రత్యోపకారాన్ని నీ దగ్గర ఏదో ఒకటి ఆశిస్తారు వాళ్ళు. అంటే చూడండి, చాలామంది పెడితే పేరుకు వాడతారంట, లేకపోతే చావుకు వాడతారంట. ఇలాంటి వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. అందుకే ఇక్కడ ప్రత్యోపకారం పొందనటువంటి ధనవంతుడిగా ఈ లోకంలో డబ్బు అందరికీ కావాలి, ధనం అందరికీ కావాలి. ధనవంతుడు అవ్వడానికి చాలామంది ఆశపడుతుంటారు. అయితే నీతిమంతుల పునరుద్ధానమందు ప్రత్యోపకారం పొందే రీతిగా మనం ఉండాలి. ఇది దేవుడు చెప్తున్నమాట. రెండవది చూద్దాం, లూకాసు వార్త 16వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 1వ. రెండవదిగా ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ఇక్కడ ఒక ధనవంతుని యొక్క గృహ నిర్వాహకుడు ఉంటాడు. వీడు సరిగా పనిచేయట్లేదని వీడు తీసేద్దామని అనుకున్నప్పుడు వీడేం చేస్తాడంటే, నేను బయటికి వెళ్ళి భిక్షమెత్తలేను, మట్టి తావలేను, లేదు ఈ పని చేయాలి, నా పని చేయాలని అని చెప్పేసి వాడు ఏం చేస్తాడంటే, ఎవరైతే వచ్చి ఉన్నారో వాడి దగ్గర 100 మణుగులు ఇవ్వాలనుకోండి, 80 50 రాసుకో, లేకపోతే 100 ఇవ్వాలనుకోండి, 50 రాసుకో అని చెప్పి వాడు ఎలా ప్రవర్తిస్తాడంటే యుక్తిగా ప్రవర్తిస్తాడు. యుక్తిగా ప్రవర్తించినప్పుడు ఆ యజమానుడు వాడిని మెచ్చుకుంటాడు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ధనవంతుడైన వాడు నమ్మకస్తుడిగా ఉన్నప్పుడు వాడు ధనవంతుడై ఉండొచ్చు, దేవుని దగ్గర నమ్మకస్తుడై ఉండాలి. అది పాయింట్. అయితే వీళ్ళ నమ్మకత్వం ఎంతవరకు ఉంటుంది అని 8వ వచనంలో చెప్తాడు. 16వ అధ్యాయం లూకాసు వార్త 16వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటాడంటే, వెలుగు కుమారులు లోక సంబంధులు అని చెప్తూ యుక్తిపరులై ఉంటారు అని అంటాడు. అంటే కొంతమంది ధనవంతులు ఎలా ఉంటారంటే యుక్తిపరులై ఉంటారు, యుక్తిగా ప్రవర్తిస్తారు. వెలుగు కుమారులు వేరు, లోక సంబంధులు వేరు. మన ధనం ఉంటే వెలుగు సంబంధులు కూడా తప్ప లోక సంబంధులుగా ఉండకూడదు. యుక్తి, సాతానుడు ఆదాము దగ్గర యుక్తిని ఉపయోగించాడు. ఈరోజు చాలామంది ధనవంతులు ఉపయోగించే యుక్తి. ఒక రెడ్డి గారు యేసుప్రభుని నమ్ముకుంటానన్నాడు. వెరీ గుడ్, యేసుప్రభు నమ్ముకోండి, చాలా మంచిదండి, మీరు నమ్ముకోవడానికి ముందుకు వచ్చారు, చాలా మంచి ఆసక్తి ఉంది మీకు అని చెప్పేసి అన్నప్పుడు, రేపు మా షాప్ దగ్గర రండి సార్, ప్రార్థన చేద్దరుగండి అన్నాడు. మరుసటి రోజు వెళ్ళాను. చెప్పండి సార్ యేసుప్రభు గురించి అన్నాడు. యేసుప్రభు గురించి ఒక 4-5 మాటలు చెప్పాను. చెప్పిన తర్వాత అన్నయ్య పిల్లలు ప్రార్థన చేయండి అన్నాడు. ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఒక పేపర్ తీసి ఇచ్చి, ఇందులో ఉండే కొన్ని అడ్రస్లు ఉన్నాయి కదా సార్, ఇవి రాస్తే చెక్కులు వస్తాయంట, డబ్బులు ఇందులో పంపిస్తారట, మీకు ఏమన్నా తెలుసా అన్నాడు. నాకు తెలియదు సార్. ఆ అడ్రస్ అన్నీ చూస్తే అది హ్యాండ్స్ ఫర్ క్రైస్ట్ ఇలా కొన్ని ఉన్నాయి. కొన్ని ఉన్న తర్వాత మీకు ఎవరు ఇచ్చారు సార్ అన్న. ఒక ఆయన ఇచ్చాడండి, వీళ్ళకి అడ్రస్లోకి ఉత్తరాలు రాస్తే చెక్కులు వచ్చేస్తాయటండి, నేను మారిపోయానని సర్టిఫికెట్ ఇచ్చేస్తే మరి నేను డబ్బులు సంపాదించుకుంటానని అన్నాడు. అప్పుడు నేను అన్నాను, అంటే ఈ డబ్బు కోసం మీరు వేసుకోవడం అనుకుంటున్నారా? యుక్తిగా మాట్లాడుతున్నాడు ఆయన. వీళ్ళకి రాస్తే అప్పుడు చెప్పాను, ఈ అడ్రస్ నా దగ్గర ఉంది సార్, ఇలాంటి అడ్రస్లు నా దగ్గర ఉన్నాయి. ఈ హ్యాండ్స్ ఫర్ క్రైస్ట్ అనేవాళ్ళు మీకు బైబిల్స్ కానీ లేబుల్స్ కానీ పంపిస్తారు, వీళ్ళు డబ్బులు ఏమి పంపించరు సార్, అది కూడా మేము లైబ్రరీలో పెట్టుకున్నాము అని అంటే అన్నా. లేదండి లెటర్ రాస్తానండి, లెటర్ కూడా ఇంగ్లీష్లో లెటర్ రాసేసి అన్ని ప్రింటింగ్ చేసి తెచ్చేసి నేను పోస్ట్ చేస్తానండి, చెక్కులు వస్తే మీతో మాట్లాడతానండి అన్నాను. సరే అండి అన్న తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ కనిపించాడు. ఇంక చెక్కు రాలేదు సార్ అన్నాడు. ఆ చెక్కులు రావు సార్ అన్నాడు. అంటే ఇతను యేసు ప్రభు సేవ చేస్తే అమెరికా దేశుడు ఎవడో చెక్కిస్తాడు అని యుక్తిగా ఆలోచిస్తున్నాడు. చూసారా? అంటే లోక సంబంధిగానే ఆలోచిస్తున్నాడు తప్ప వెలుగు సంబంధి కాదు వాడు. లోకంలో ధనవంతులైన చాలామంది ఉన్నారు, యుక్తిగా ఆలోచించేటువంటి వారు. నువ్వు యేసుప్రభు నమ్ముకున్నావంటే, యేసుప్రభు దగ్గరికి వచ్చావంటే ఎవడో ఏదో ఇస్తాడని రాకు. అమెరికా నుంచి డాలర్స్ వచ్చేస్తాయనో రాకు. రక్షకుడు వెలుగు సంబంధిగా వెలుగు కుమారులుగా ఉండి ఆ వెలుగులోకి వెళ్ళడానికి రా యేసుప్రభు దగ్గరికి.
ఈ ధనవంతుడు యుక్తిగా ఆలోచించినట్టుగా వీళ్ళు యుక్తిగానే ఆలోచిస్తారు. ధనం అనేది సమస్త కీడులకు మూలం అండి. సమస్త కీడులకు మూలం. కాబట్టి ధనవంతుడైనటువంటి వారు నమ్మకస్తులుగా ఉండండి, యుక్తిపరులుగా ఉండకండి. మూడవది చూద్దాం. మూడవది ఇందులో లోకాస్వార్తలో మూడవ ధనవంతుడు ఎవడంటే లోకాస్వార్త 12:21 వచ్చి ఇది అందరికీ తెలుసు. వీడికి నేను ఇచ్చేటువంటి టైటిల్ ఏంటంటే వెర్రివాడైన ధనవంతుడు. వెర్రోడు. ఎందుకు వెర్రోడు అన్నానంటే విస్తారంగా పండిన తర్వాత విస్తారంగా అన్నీ వచ్చేసిన తర్వాత వీడు ఏమన్నా నా ప్రాణము తినుము త్రాగుము సుఖించు అనేక సంవత్సరాల కూర్చోబడింది. వీడికి ఒక విషయం అర్థం కాదు. ఏంటి తెలుసా? పంట మీరు ఎక్కువ కాలం ఉండదు, అనేక సంవత్సరాలు కానీ అనుకుంటున్నాడు వీడు. దేవుడు కృప లేకుండా అన్ని సంవత్సరాలు ఎలా ఉంటుందండి? గాజులు కట్టినా కుట్లు కట్టినా వాతావరణాన్ని బట్టి పాడైపోతాయి. ఎలకలు తినేస్తాయి, పందికొక్కులు తినేస్తాయి. కానీ వాడు ఎక్స్పెక్టేషన్ అంటే అనేక సంవత్సరాలకి ఉందని చెప్పి నా ప్రాణమా తినుము త్రాగు సుఖించమన్నాడు దేవుడు. వేరువాడ ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం అడుగుచున్నారని అంటాడు. అంటే దేవుడు ఒక టీంకి అప్పచెప్పాడు వీడిని. ఎందుకు అప్పచెప్పాడు? విస్తారమైన ధనం నీ ప్రాణం పోగొట్టుకుంటే సుఖం ఏంటి? అందుకే లోకాసువార్త 1:53 ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేసిన అని ఉంటుంది. ధనవంతులు ఎలా పంపించాడు? ఒట్టి చేతులతో. కాబట్టి ధనవంతుడు ఒట్టి చేతులతో ఉంటాడండి. ఎందుకున్నాడు అక్కడ? నీ ధనం నీకు అక్కరకు రాదు. ఇదే 12 లోకాసువార్త 21 దేవుని ఎడల ధనవంతుడు అంటాడు. దేవుని ఎడల ధనవంతుడిగా ఉండాలి. లోకంలో ధనవంతులు చెప్పుకున్నా అంత గొప్ప ఏం కాదు. ఎందుకంటే ఈరోజు డబ్బు నీ దగ్గర ఉంటుంది, తర్వాత ఇంకొకటి దగ్గర ఉంటుంది. అంతే. డబ్బు అనేది ఎవరికి ఏది శాశ్వతం కాదు. ఒక అతను అలాగే డబ్బు సంపాదిస్తూ ఉన్నాడు. డబ్బు సంపాదించి ఎప్పుడు సిరిగిపోని బట్టలు వేసుకునేవాడు. డబ్బులు ఖర్చు అయిపోతాయని. భార్యను పెళ్లి చేసుకోలేదు, ఆవిడ పట్టుకుపోతుందేమో అని. ఎవరికి రూపాయి అప్పిచ్చేవాడు కాదు. ఆఖరికి చనిపోయే స్టేజ్ వచ్చేసింది. కోట్ల రూపాయలు ఉన్నాయి, వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఈ డబ్బులు ఏమవుతాయి అని ఆలోచిస్తున్నాడు. బ్రతుకున్నప్పుడు అన్నీ అనుభవించవచ్చు కదా. అంటే ధనం నువ్వు అనుభవించడానికి భూమి మీద. కానీ చాలామంది చూడండి ఎల్ఐసి కడుతుంటారు. చనిపోయిన తర్వాత మీకు డబ్బులు వస్తాయండి అంటారు. చనిపోయిన తర్వాత డబ్బులు వస్తాయా? ఎందుకు? డబ్బులు వెనకాలనోడికి ఉపయోగపడతాయి. కానీ నువ్వేం చేస్తావు? నువ్వు చచ్చిపోయిన వాళ్ళగా నువ్వు ప్రీమియం కడుతున్నావు, ఎల్ఐసి కడుతున్నావు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ధనవంతుడైన వాడు దేవుని కొరకు ధనవంతుడు అవ్వాలి. అబ్రహాము దేవునితో అంటాడు, నాకు ఏముంటే సుఖం ఏంటి, నాకు కొడుకు లేడు, నా ఆస్తి అంతా ఎలియాజర్కి వెళ్ళిపోద్ది కదా అంటున్నాడు. అంటే అతని ఉద్దేశం ఏంటంటే ఆ ఆస్తి అనేది నా కొడుకు రావాలి. ఇది చాలామంది ధనవంతులుగానే ఆలోచిస్తుంటారు, నా తర్వాత ఆస్తి ఎవరికి వస్తుంది. ఈరోజు బడా సేవకులు, సోకాల్డ్ సేవకులు అందరూ కూడా వాళ్ళు ఆలోచించేది అదే. నా తర్వాత ఈ కింగ్డమ్ ఎవరిది, నా తర్వాత ఈ రాజ్యం ఎవరిది. కోట్ల రూపాయలు సంపాదించేసి పిల్లలకి ఇచ్చి, పిల్లలకి ఇచ్చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నా తర్వాత వాడే ఉండాలి. బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు ధనవంతుడైతే దేవుని ఏడల ధనవంతుడిగా ఉండు. నీ ధనం అంటే నీకు ధనవృద్ధి చేసుకుని ఉన్నావు అంటాడు ప్రకటన గ్రంథంలో. ఎలా ధనవృద్ధి చేసుకున్నాడు? దేవునిలో కాకుండా లోకానుసారంగా ధనవృద్ధి చేసుకున్నాడు. ధనవృద్ధి కాదు. ఈరోజు చూడండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి బోల్ డబ్బు ఉంది, సోనియా గాంధీ దగ్గర బోల్ డబ్బు ఉంది, చంద్రబాబు నాయుడు గారి దగ్గర డబ్బు ఉంది, బిల్ గేట్స్ దగ్గర డబ్బు ఉంది, చాలామంది డబ్బులు ఉన్నాయి. కానీ దేవుని ఎడల ధనవంతులు అయితే అది గొప్పది. నేను విన్నాను, విమానానికి కనిపెట్టిన రైట్ సోదరులు ఆదివారం ప్రార్థనకు వెళ్తే మిమ్మల్ని ఈ పని నుంచి తీసేస్తానన్నమాట. తీసే ఆదివారం ఆరాధన నేను రాను, ఎవరో చెప్పుకో. అంటే వాడికి ఎన్నున్నా సరే దేవుడే కావాలి. దేవుని ఏడ ధనవంతులు వాళ్ళు. ఈరోజు ఫంక్షన్ అయినా ఏదైనా ఆదివారం గుడి దేవుడు కావాలనుకున్నవాడు దేవుల్లో ధనవంతుడు. ఆడు అసలైన ధనవంతుడు నాకు తెలిసి. పేదలకు అనిపించిన ధనవంతుడు ఎవడు? దేవుల్లో ఉన్నవాడే ధనవంతుడు. నేను చాలామంది దైవజనులని చూస్తుంటానండి, ఎంత దీనంగా ఉంటారండి వాళ్ళు. ఒక దైవజను నాకు తెలుసు, ఆయన మాటలు ఏడుస్తా చెప్పనా అని అడుగుతుంటాడు ఆయన.
ఆయన ఎంత మంచి వాక్యం చెప్తారండి, ఇంకా వినాలనిపిస్తుంది. కన్నీటితో చెప్పిన సేవకులు ఉన్నారు. వారు దేవుని ఎడల ధనవంతులైన వారు. అలా ఉండండి మీరు. డబ్బు ఎవరికి శాశ్వతం కాదు. డబ్బు ఎవరికి శాశ్వతం కాదు. ఒకసారి ఒక సంఘానికి వెళితే ఒక పాస్టర్ గారు, అయ్యా నా దగ్గర ఏమి లేవండి ఇవ్వడానికి మీ దగ్గర అన్నాడు. ఓకే, నో ప్రాబ్లం. నేను దేవుని పని చేశాను, దేవుని వాక్యం చెప్పాను, అంతే. పనివాడి జీతానికి పోతే ఇప్పుడు నీ దొరకతే దేవుడు వేరే దొరికి ఇస్తాడు. అప్పుడు నేను నడుచుకుంటూ, అప్పుడు నాకు సైకిల్ బైక్ లేదు, ఏం లేదు. అక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది బస్ స్టాండ్. నడిచి వచ్చి ఆ స్టాండ్లో నుంచున్న తర్వాత ఆ చర్చ్లో ఒక ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ అంట. ఆయన వచ్చాడు, అయ్యా మీరు రాత్రి వాక్యం చెప్పిన వాక్యం చాలా బాగుందండి, నాకు ఆ వాక్యమే గుర్తొచ్చేస్తుందండి, అంత బాగా చెప్పారండి అన్నాడు. చాలా వందనాలమ్మా, చాలా వందనాలు నాన్న, మీరు ఆ వాక్యాన్ని ఒక్కరికైనా ఆ వాక్యం తాకింది కాబట్టి నాకు చాలా సంతోషం అన్నప్పుడు, అయ్యా మీరు టికెట్ తీసారా అని అడిగాడు. ఇంకా లేదండి, టికెట్ తీయాలండి అన్న. మరి బస్సు వస్తే నేను టికెట్ ఎలా తీస్తామండి అన్న. సరే అయ్యారు, నేను పలానా దగ్గరికి వస్తాను, నేను టికెట్ తీస్తాను. బస్సు ఎక్కాం. ఆయన టికెట్ తీసాడు, పలానా దగ్గరికి టికెట్ తీసాడు. తీసిన తర్వాత 500 రూపాయల నోటు తీసి ఇద్దరికి టికెట్లు తీసాడు. మిగతా బ్యాలెన్స్, అయ్యా నాకెందుకో మీకు ఇవ్వాలనిపిస్తుందని జేబులో పెట్టాడు. బస్సులోనే ప్రార్థన చేసి, ప్రభా ఇప్పుడు ఆశీర్వదించండి. ఇప్పుడు అక్కడ నాకు డబ్బులు ఇచ్చినప్పుడు డబ్బులు ఇవ్వకపోతే కుదరదు అనలేదు నేను. దేవుడే ఇస్తాడు. ఆ ధనం ఎవరిచ్చారు? దేవుడే. అప్పట్లో 500 400 అంటే చాలా ఎక్కువ. అంత ధనాన్ని దేవుడు ఎలా ఇచ్చాడు? మనం దేవుని ఎడల ధనవంతుడిగా ఉంటే దేవుడు ఇస్తాడు. అబ్రహాం అందుకే అంటాడు, ఆదికాండ 14:22 నీ ధనం నాకు అవసరం లేదు, నువ్వు ఇచ్చేది ఏది అవసరం లేదు, నీ వల్ల నేను ధనవంతుడని చెప్పుకోవాలని నాకు ఇష్టపడట్లేదు. నేను ఎలాగ ధనవంతుని అవ్వాలి? దేవుడు నన్ను ధనవంతుని చేయాలి, కానీ నీ ద్వారా ధనవంతుడయ్యే విధానం నాకు వద్దు అని అంటాడు. ఎంత గొప్ప మనసు అండి అబ్రహాంది. అబ్రహాం అంటే దేవునిలో ధనవంతుడు కావాలనుకున్నాడు అంతే. ఇక్కడ వెర్రివాడైన ధనవంతుడు వెర్రివాడిగా ఉన్నాడు, కానీ దేవుని ఎడల ధనవంతుడు అయినవాడు కావాలి ఈరోజు సంఘానికి. మీరు విశ్వాసం ఉంటే మీరు ధనవంతులే, ప్రార్థనా పరులైతే ధనవంతులే, వాక్యంలో స్థిరపడితే ధనవంతులే, వాక్యం నేర్చుకుంటే ధనవంతులు. ఇది ధనం. ధనం అంటే బ్యాంకులో కన్నం వేసేసి సంపాదించి, హ్యాక్ చేసి సంపాదించి చేస్తారు. అది కరెక్ట్ కాదు. ఇక్కడ ధనవంతులైన వారు దేవుని ఏడవ ధనవంతులు ఉండాలి. 4వది చూద్దాం. లూకా సువార్త 16:22 అది కూడా చదవచ్చు. అలాగే లూకా సువార్త 16:19 కూడా చదువుదాం. ఈ ధనవంతుడు ఎవడంటే బహుగా సుఖం అనుభవించిన ధనవంతుడు. లాజరు ధనవంతుడు కదా, మనందరికీ తెలుసు. లాజరు కురుపులతో బాధపడి ధనవంతుడు వాకిట పడే రొట్టె ముక్కలు తినేవాడు. వీడు మాత్రం బహుగా సుఖపడి ఉదారంగా వస్త్రాలు వేసుకునేవాడు. అంటే లోకంలో సుఖం అనుభవించేటువంటి వాడు. అయితే బైబిల్లో ఒక వచనం ఉందండి, సామెతల 28:20 ధనవంతులగుటకు ఆతురపడితే శిక్ష అనుభవిస్తారట. చాలామంది ధనవంతులు అవడానికి ఆతురపడతారు. ఆత్రం, నేను ఏదో సంపాదించాలి, ఏదో సంపాదించుకోవాలి అనేటువంటి తాపత్రయం చాలామందికి ఉండి ధనవంతుల వలన ఆతురత, ధనం సంపాదించడానికి తప్పుడు మార్గం తొక్కేవాడు. చాలామంది బ్యాంకుల్లో ఫ్రాడ్స్ చేసేవాడు, లేకపోతే కంపెనీలో ఫ్రాడ్ చేసేవాడు. కొంతమందికి డబ్బులు దొరికితే చాలా ఎలా ఫ్రాడ్ చేయాలని చూస్తారు. కొంతమంది దివాలా తీసేయడానికి కారణం కింద ఉన్నటువంటి ఎంప్లాయీస్ సరిగా పనిచేయక ఇదైపోయాడు. అందుకే ధనవంతులకు ఆతురపడితే శిక్షింపబడతారు అనేటువంటి మాట అక్కడ కనిపిస్తుంది. ఇంకోటి, ధనవంతులు ఎలా ఉంటుందో తెలుసు మీకు? ఇదే సామెతల గ్రంథం 18:23 చేస్తే ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరం ఇస్తాడంట. వాడు ఎలా ప్రత్యుత్తరం ఇస్తాడు? దురుసుగా. అంటే మనం ఏదైనా మాట్లాడాలనుకోండి, వాడు దురుసుగా ప్రవర్తిస్తాడు. ఏదైనా తప్పుగా మాట్లాడే విధానం ఉంటే వచ్చి కొట్టడానికి కూడా అంత దురుసు తను ఉపయోగిస్తాడు వాడు. అంటే ధనవంతుడి దగ్గర వాడు ధనాన్ని చూసుకునేవాడు దురుసుతనం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? దురుసుగా ప్రవర్తిస్తాడు. ఒక్కొక్కటి చూడండి, గంభీరంగా మాట్లాడుతున్నాడు, డబ్బు ఉన్నది దగ్గర, ఎవడేం చేస్తాడు అంటాడు. దురుసుతనం. సామెతల గ్రంథం 10:15 ఆస్తి ధనవంతుడికి ఆశ్రయపట్నంగా ఉంటుందంట. నాకు తెలిసి ఆడు అనుకున్నాడు, నా ధనమే నాకు ఆస్తి, ఆశ్రయపట్నం, ఎవడో చేంజ్ చేయడని. కానీ
అమెరికా చూడండి, కాలిపోయింది. వాడు డబ్బు కాపాడిందా? వాడు ఆస్తి వానికి ఆశ్రయపట్నం అయిందా? లేదు. ధనవంతులైన వాళ్ళు చాలామందిని చూస్తుంటాను నేను. రతన్ టాటా గారు చచ్చిపోరు, బోల్ డబ్బు ఉన్న ఆయన. ఏమైనా పట్టుకెళ్ళాడా? ఏం పట్టుకెళ్ళలేదు. ఈ విశ్వంలో ఉన్నప్పుడు డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలను అన్వేషిస్తాం, కానీ ఏది కూడా నీ వెంట తీసుకెళ్ళవు. కాబట్టి ఇక్కడ బహుగా సుఖం అనుభవించిన ధనవంతుడు ఉన్నాడండి. వీడేమనుకుంటున్నాడు? వీడు ఎంత సుఖవంతుడు అంటే, ధనవంతుడు అయిపోతే చాలు అన్ని సుఖాలు అనుభవించండి. చూడండి, పైన ఏసీ ఉంది. నాకు ఏసీ ఎప్పుడు వాడతాను? వేసవకాలం. ఏసీ ఉంది కదా, అర్థమాలు వేసానండి. నేను ధనవంతుడు కాదు, నేను దేవుల్లో ధనవంతుడు తప్ప, భూలోకంలో అది రిలాక్స్ అవ్వడానికే తప్ప ఇది ఆశ్రయపట్నం కాదు. కరెంట్ ఉండే పనిచేయదు, కరెంట్ లేకపోతే దేనికి పనిచేయదు. ఇప్పుడు కరెంట్ ఉండే పనిచేద్దండి ఏసీ, లేదా పనిచేస్తుందా? దేనికి పనిచేయదు. ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ? బహుగా సుఖపడిన ధనవంతులు చూసి నేర్చుకోండి. మీరు ధనవంతులు అవడానికి ఆధారపడకండి, ధనవంతుల దురుసుగా ప్రవర్తించకండి. ధనవంతుడికి ఆశ్రయపట్నం కాదు అంటున్నాడు. ఓకే, 5వది చూద్దాం. 5వది లోకాసువార్త 18:18. లోకాసువార్త 18:18 మీరు చదివితే అక్కడ ఏమంటాడు? ఒక అధికారి, ఒక ధనవంతుడైన వాడు వచ్చి ఏమంటాడంటే, ప్రభువా, నేను నిత్యజీవానికి వారసుడికి ఏం చేయాలి అన్నప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే, నీ ఆస్తి అమ్మి బేదలకు అమ్మి నన్ను వెంబడించు అన్నాడు. వాడు మిగిలిన ఆస్తిపరుడు కాబట్టి నిత్యజీవం కూడా నాకు అవసరం లేదని చెప్పి ఆస్తిని బట్టి విడిపోయినట్టుగా మనం చూస్తాం. లోకాసువార్త 18:23-24 చదివితే మీకు తెలుస్తుంది. ఎందుకు ఆ మాట చెప్పాడు? వాడు చిన్న బుచ్చుకుని ఎందుకు వెళ్ళిపోయాడు అంటే, ధనవంతుడు అవడానికి వాడు ఇష్టపడుతున్నాడు తప్ప దేవునిలో నేను ధనవంతుడు కావాలి, దేవునిలో ఉత్తీర్ణుడు కావాలని అనుకోవట్లేదు. వాడికి అవసరం లేదు. అధికారి చిన్న బుచ్చుకొని వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. ఎందుకు వెళ్ళిపోయాడు? చిన్న బుచ్చుకొని ధనము అమ్మి బేదలకు ఇచ్చాయి. బేదలైనా సుఖపడతారు, కానీ వాడు ఉద్దేశం ఏంటంటే బేదలకు ఇవ్వడం. ఎందుకు ఇవ్వడు? బేదలకి ఇవ్వాలన్న మనస్సు రాదాడికి. చూడండి, చాలామంది డబ్బు ఉన్నవాళ్ళు ఉన్నారు. అన్ని కోట్ల ఆస్తి ఎందుకండి వాళ్ళకి? అన్ని కోట్ల ఆస్తి ఎందుకు? నాకు ఎంత కోట్లున్నా, ఇన్ని కార్లు అని చెప్పుకోవడానికి తప్ప బేదలకు ఏనాడైనా ఇచ్చారా? బేదవారికి ఇచ్చారా? నాకు కొంతమంది తెలుసు, సేవకులు బోల్డ్ బియ్యం వస్తాయి, ఆ బియ్యం వాడరు, పురుగులు పెట్టేసిన తర్వాత కాలంలో పారబోసేస్తారండి. పేద సేవకులు ఉంటారు, పేద ప్రజలు ఉంటారు, ఇవ్వచ్చు కదా, ఎవరు? ఆస్తి సంపాదించుకోవడానికి ఎన్నో మార్గాలను అన్వేషిస్తూ కొంతమంది దైవజనులు ఎలా ఉన్నారంటే, కవర్ ఇచ్చి 5,000 పెట్టండి, 10,000 పెట్టండి ఎలా చెప్పేస్తారు. మీరు కవర్ ఇచ్చి మీ ప్రార్థన అవసరం రాసుకుని రండి, 10,000 అందులో పెట్టండి, 5,000 అందులో పెట్టండి. వాళ్ళెంత, వాళ్ళ బ్రతికెంత? నువ్వు ధనవంతుడు అవడానికి చూస్తున్నావు. వాళ్ళు కానికి వాళ్ళు కాదనట్లేదు, కానీ అది తప్పు. నువ్వు ఎంత పెట్టాలి, అంత పెట్టాలి, అంత తప్పు. ఈ మధ్య ఎంత గొప్ప సేవ చేసేస్తున్నారని అనుకుంటున్నారంటే, ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి, ఈ క్యాలెండర్ కొన్నవారికి ఆశీర్వాదం వచ్చును, ఈ క్యాలెండర్ కొన్నవారు ఇది చేయాలని పాటాడతాడు. ఫస్ట్ పాట 10,000. ఒక క్యాలెండర్ 3 లక్షలకు కొన్నారండి. ఎప్పుడు చెప్పాడండి క్యాలెండర్ని ఏలవేయమని? కొన్నుడికి బుద్ధి లేదు, ఆమెనుడికి బుద్ధి లేదు. ఇటు ఒక క్యాలెండర్, ఒక కాగితకు ముక్కను కొనుక్కొని ఇది ఏదో అనుకుని 3 లక్షల రూపాయలు పెట్టి ఓ సంవత్సరం తర్వాత మళ్ళీ మాసిపోద్ది, చెత్తకాగితాలకు వెళ్ళిపోతుంది. కానీ నువ్వేమనుకున్నా 3 లక్షలు. ఎవడు చెప్పాడండి? నేను క్యాలెండర్ కొట్టి ఫ్రీగా ఇచ్చేస్తాను, తీసుకోండి ఫ్రీగా. ఎందుకంటే అది పాట. వాళ్ళ చర్చలో ఏదొచ్చినా పాట వేస్తారండి. ఇది తీసుకున్నప్పుడు మీకు ఆశీర్వాదం, ఈ పాటల పుస్తకం తీసుకుంటే ఆశీర్వాదం, ఈ కొవ్వొత్తు తీసుకుంటే ఆశీర్వాదం. ఈ కొవ్వొత్తుకి వెళ్తే 100 రూపాయలు, 10 రూపాయలు కొవ్వొత్తుంది. ఏం చేస్తున్నారు ఈరోజు సమాజంలో సేవకులు అయినటువంటి వారు? ఇలాంటి ధనవంతులు అవడానికి ఇష్టపడద్దు. ధనవంతులు చిన్న బుచ్చుకుని వెళ్ళిపోయాడండి. 6వదిగా మనం ఆలోచన చేస్తే లోకాసువార్త 19:8 మీరు చెప్తే జక్కయ్య మనకు కనిపిస్తాడు. ధనవంతుడైన జక్కయ్య ట్యాక్స్ కలెక్టర్ అని అంటారు.
పనులు వసూలు చేసేవాడు. అయితే యేసుప్రభుని చూడాలని వెళ్ళి యేసుప్రభుని చూశాడు. చూసిన తర్వాత యేసుప్రభు తన గృహంలోకి వచ్చిన తర్వాత జరిగిన అద్భుతం ఏంటంటే అంటాడు, నాకు కలిగినదంతా ఇచ్చేస్తాను. అంటే ఇతను అన్యాయం చేసి సంపాదించిందో లేకపోతే తనకు ఎవరి దగ్గర అచ్చి తీసుకున్నదో అన్నీ కూడా నేను రెండంతలు ఇచ్చేస్తాను అని చెప్పి దేవుని దగ్గర ఒడంబడిక చేశాడు. అంటే ఈ ధనవంతుడు ఇచ్చే ధనవంతుడు. నీ ధనం ఉండొచ్చు, అది దేవునికి ఇచ్చే మనస్సు ఉందా? దేవునికి ఇచ్చే మనస్సు ఉందా? కొన్నిసార్లు చాలామంది నేను దేవునికి ఇచ్చేస్తానండి, దేవునికి అంత చేసేస్తానని అంటాడు. వస్తే వాగ్దానం చేసేస్తాడు, నేను ఎంత చేసేస్తాను అని. ఇక్కడ టైం వచ్చేటోడికి రూపాయి ఇవ్వడు. ఒక ఆవిడ అలాగే చెప్పింది, నేను మొత్తం ఈ మీటింగ్స్ ఖర్చు అంతా పెట్టేసుకుంటానండి అన్న. మీటింగ్లు రన్ అయిపోతున్నాయి, మీటింగ్స్ రోజు వచ్చింది, మీటింగ్లు 2 రోజులు అయిపోయి 3వ రోజుకి వచ్చేసింది, రూపాయి ఇవ్వలే. మరి దేవుడు నా చేతులు బలపరచలేదని అంటుంది. మరి ముందేమన్నా నేను మొత్తం ఇచ్చేస్తాను. కొంతమంది ప్రగల్భాలు పలికి సంఘములు గొప్ప పేరు సంపాదించుకోవాలని నేను ఇది ఇచ్చేస్తానంట. నీకు దేవుడు ప్రేరేపణిస్తే దేవుడిని చేతులు బలపరిస్తే ఇవ్వు. ఇక్కడ జక్కి ఎలా ఉన్నాడు? తనకు కలిగి ఉన్న దాంట్లో 2 ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఇలాంటి ధనవంతులు ఈరోజు సంఘాలలో కావాలి. దేవుడు ఎప్పుడు ఉత్సాహంగా నుంచి వారిని ప్రేమించును అంటాడు. నువ్వు ధనవంతుడు అయ్యో, మరి దేవుని కొరకు ఏం పని చేస్తున్నావు? దేవుడి కొరకు ఎంతో ప్రయాసపడుతున్నావు. ఇది దేవుడు ఈరోజు అడుగుతున్న మాట. జక్కేని చూడండి, జక్కే కలిగి ఉన్నదంతా పంచిపెట్టేశాడు. యేసుప్రభు అందుకే అంటాడు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది బెజ్జంలో దూరడం మేలంటాడు. ఎందుకన్నాడు ఆ మాట? వాడుకున్నది రూపాయి కూడా ఇవ్వడు. నాకు తెలుసు ఒక ధనవంతుడు రాజుగారు అన్నారంటే ఎంత దూరం పరిగెడితే అంత నీదే అన్నాడంట. చాలా దూరం పరిగెట్టాడు. తన ఒక బాటిల్లో నీళ్ళు వేసుకున్నాడు. ఆ నీళ్ళు వేసుకుని కూడా పరిగెట్టాడు. నీళ్ళు అయిపోయి ఇంకా పరిగెడతాడు. ఆశ తీరలేదు. ఆఖరికి అనుకున్న గమ్యం చేరిపోయేటప్పటికి ఈ నేల అంతా నాదే, ఈ ఆస్తి అంతా నాదే అనుకుని అక్కడికి వెళ్ళాడు. పడిపోయాడు. ఇంక లగట్లా లేపారు, చచ్చిపోయాడు. ఇదంతా ఏమైంది? లోకానుసారంగా నువ్వు ఇస్తే ఎలాగ ఉంటుంది? దేవుడికి మీరు ఇవ్వండి. అందుకే యేసుప్రభువు ఏమన్నాడు? మీ ధనమును పరలోకమందు కూర్చుకొనుడి అంటాడు. మీ ధనాన్ని ఎక్కడ కూర్చుకోవాలి? పరలోకమందు కూర్చుకోండి, భూమి మీద కాదు. ఇక్కడ మీరు ఆలోచన చేస్తే ఈ ధనవంతుడు ఇచ్చే ధనవంతుడు, నువ్వు దేవునికి ఏమి ఇవ్వగలుగుతున్నావు? చూడండి, చాలామంది దశంభాగాలు ఇవ్వడం ఫెయిల్ అయిపోతారు. దశంభాగం అంటే నేను అంటే నువ్వు బ్రతకడానికి కారణం ఎవరు? దేవుడే. నిన్ను దేవుడు పోషిస్తున్నాడు కాబట్టి ఆ పోషించే దేవుడు నువ్వు ఇవ్వాలంతే. నువ్వు మేలు చేశాడు దేవుడు, నీకు మేలు చేశాడు కాబట్టి నీకు ధనవంతుడుగా నువ్వు ఇవ్వాలి అంతే తప్ప దేవుడు నిన్ను కాపాడాడు. నేను ఎందుకు ఇవ్వాలి? నేను అనంటే నువ్వు ఎలా వచ్చావు? దేవుని వల్ల వచ్చావు. ఆ దేవునికి ఇవ్వాలి. అది ఇక్కడ ధనవంతుడిగా జక్కే చేసింది. ఉన్నది ఆస్తి పనిచేశాడు. ఈరోజు చాలామంది సేవకులు కోట్లు సంపాదించే వాళ్ళు ఎవరికి ఇస్తున్నాడు? ఎవరికి ఇవ్వడం. ఇంకా మీరు ఇవ్వండి. ధనవంతులు అవిటికి ఆశపడద్దు. ధనవంతులకు ఆశపడకండి. ఇక్కడ జక్కే ఇచ్చే ధనవంతుడు ఉన్నాడు. ఆఖరిగా 7వది మనం ఆలోచన చేస్తే యేసు దేహమును కొన్న ధనవంతుడు ఎవరండి? ఇతను లూకాసు 23:50 అరిమత యోసేపు అని ఉంటుంది. మీకు ఇక్కడ ధనవంతుడు నేను రాయబడలేదు, కానీ మత్తయి 27:57 ధనవంతుడైన యేసు శిష్యుడైన ధనవంతుడైన అరిమత యోసేపు అనేటువంటి మాట మనకు అక్కడ కనిపిస్తుంది. ఈ అరిమత యోసేపు ఏం చేశాడంటే యేసయ్య దేహం నాకు కావాలని అడిగి తీసుకొని యేసయ్య దేహమును సమాధి చేయటానికి ఇతను ఆ యొక్క గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకున్నట్టుగా మనం చూస్తాం. ఇతను ఎవరైనా ధనవంతుడు, ఇంత ధనవంతుడు అయినటువంటి ఈయన ఎవరి దేహాన్ని కోరుకున్నాడంటే యేసు ప్రభు దేహాన్ని కోరుకున్నాడు. అంటే ఇంత ధనవంతుడైన వాడు విలువైన యేసయ్యను సంపాదించుకున్నాడు, విలువైన రక్షకుడైన యేసును సంపాదించుకున్నాడు. ఇది మనకెందుకు ఈరోజు ఉపయోగపడుతుందంటే నువ్వు కొనుక్కున్నది, నీ ధనంతో నువ్వు కొనుక్కున్నది ఏదైనా సరే అది విలువైనదిగా, రక్షింపబడేదిగా, నేను పరలోకం చేర్చేదిగా ఉండాలి. అరిమత యోసేపు ధనవంతుడే, కానీ యేసు ప్రభుని కొనుక్కున్నాడు సమాధి చేయటానికి.
ఈరోజు నీకు విలువైన రక్షణ దొరుకుతుంది, నీకు విలువైన కృప దొరుకుతుంది. ఆ కృపను సంపాదించుకో. అది ధనవంతుడికి నువ్వు చేసేటండి. ఆయన యేసుప్రభుని సంపాదించుకున్నాడు. నీలో యేసుప్రభు ఉన్నాడా? నీలో యేసుప్రభు ఉన్నాడా? యేసుప్రభు నీ గృహంలో ఉన్నాడు. ఈ గృహాధిపతి యేసు అని అంటారు. మీ గృహంలో యేసు ఉన్నాడు. అదే గృహంలోంచి సినిమా పాటలు, లోకానుసారమైన పాటలు వస్తూ ఉంటాయి. గృహంలో ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలి. అరిమత యోసేపు ఒక గొప్ప విధముగా మనం ఆలోచన చేస్తే ధనవంతుడయ్యి విలువైన రక్షణ పొంది, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన మీరు ఎలాగూ తప్పించుకుందరు అంటాడు. కాబట్టి విలువైన రక్షణ అంటే యేసయ్యను సంపాదించుకోండి. యేసయ్యను సంపాదించుకోండి. యేసయ్య మీ జీవితాల్లో మీరు ఆశీర్వదింపబడతారు. యేసయ్య మీ జీవితంలో దీవించబడతారు. ఆ నావలో యేసుప్రభు ఉన్నాడు కాబట్టి వాళ్ళు మునిగిపోలేదు. యేసయ్య గృహంలోకి వచ్చాడు కాబట్టి చనిపోయిన బ్రతికారు. యేసుప్రభు ఆ గృహంలో ఉన్నాడు కాబట్టి 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచగలిగారు. ఇవన్నీ యేసుప్రభు అద్భుతం చేసి ప్రభుని పిల్లలు మీరు కూడా గమనించవలసింది ఏంటంటే, అరిమత యోసేపు యేసుప్రభు దేహమును కొనుక్కున్నవాడిగా మనకు కనిపిస్తాడు. లోకాసు వార్తలో ఉన్నటువంటి ఈ 7 ధనవంతుల ద్వారా మీరు ఆశీర్వదింపబడాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన చేయాలి. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, ఈ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. నీ కార్యములు ఆశ్చర్యములు గంభీరమైన కార్యం జరిగించి కృప చేసి ఈ 7 ధనవంతుల గురించినటువంటి వర్తమానంలో ప్రభు బిడ్డలతో మాట్లాడి కృప చేయండి. యేసు నామమున తండ్రి, ఆమేన్.